ప్రకృతి వైవిధ్యానికి మన దేశం ఎప్పుడూ నిలయమే. తాజాగా తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఖండాలు దాటి వచ్చిన విదేశీ అతిథులతో పెరుంగుళం గ్రామం కళకళలాడుతోంది. అవే రోజీ స్టార్లింగ్ పక్షులు. గులాబీ, నలుపు రంగుల కలయికతో మెరిసిపోయే ఈ పక్షులు వేల సంఖ్యలో ఒకే చోట చేరి కనువిందు చేస్తున్నాయి. అసలు ఈ పక్షులు ఎక్కడ్నుంచొచ్చాయి? ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నాయి? తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా పెరుంగుళం గ్రామంలోని చెరువులు, పొలాలు ప్రస్తుతం ఈ విదేశీ పక్షులకు ఆవాసంగా మారాయి. సాధారణంగా యూరప్, తూర్పు ఐరోపా, ఉత్తర ఆసియా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగినప్పుడు ఈ రోజీ స్టార్లింగ్ పక్షులు వెచ్చని వాతావరణం కోసం దక్షిణ భారతదేశానికి వలస వస్తాయి. ప్రస్తుతం తూత్తుకూడి జిల్లాలో నెలకొన్న అనుకూల శీతోష్ణ స్థితి, ఆహారం సమృద్ధిగా లభిస్తుండటంతో ఈ పక్షులు ఇక్కడ భారీగా తలదాచుకుంటున్నాయి. ఈ పక్షులు కేవలం అందానికే కాదు, రైతులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. పొలాల్లో పంటలకు నష్టం కలిగించే మిడతలు, ఇతర కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. అందుకే వీటిని రైతు మిత్రులు అని కూడా పిలుస్తారు. వేల సంఖ్యలో ఇవి ఆకాశంలో ఒక క్రమ పద్ధతిలో ఎగురుతూ చేసే విన్యాసాలు స్థానికులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు పక్షుల ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు పెరుంగుళంకు క్యూ కడుతున్నారు. I am Thomas Maribalan. I am living near Perengulam. Actually, Perengulam is a large tank attracting lot of water birds this season. Particularly, rosy starlings arrived in mass. Maybe in the number maybe crossing 10,000 birds. All coming to one place for roosting. That is the only place social forestry native bamboo trees are planted inside the pond. Still there. So these birds for safety they are arriving in every evening around 5:30 they are arriving. Next day morning they are leaving from here. Luckily 2 days back I noticed some of the migratory birds also mixing with along with the rosy starlings. Grey-headed miners also there. Hundreds of them are also can be seen along with the rosy pastures. This is a great news. Actually all nature lovers are very happy to see these birds. Again, you are watching for any other bird is mixing along with that group. Hope in coming days we'll find out soon. ప్రకృతి సమతుల్యతలో పక్షుల వలసలు కీలక పాత్ర పోషిస్తాయి. మన వాతావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటేనే ఇలాంటి విదేశీ అతిథులు ప్రతి ఏటా మన దగ్గరకు వస్తుంటాయి. తూత్తుకూడి ప్రజలు సైతం ఈ పక్షులకు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికుల మాటల్లో చెప్పాలంటే ఈ విదేశీ పక్షుల రాక పెరుంగుళం గ్రామానికి ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చింది.